జనరేషన్లో డబ్బు అవసరం ఎవరికండి లేనిది. ఆ అవసరమే నాకు ఇప్పుడు వచ్చింది, ఒక అనుభవాన్ని నేర్పించింది. ఆ అవసరం ఏమిటంటే మా ఇంటి బాడిగ కట్టడానికి మా పక్కింటి అక్కనైతే ₹1000 అయితే అడిగాననమాట. ఆమె వచ్చేసి ₹1000 కూడా లేదా అని చెప్పేసి చాలా చులకనగా అయితే మాట్లాడేసింది. ఆ మాటకైతే నాకు చాలా బాధ అనిపించిందండి. అప్పుడే నేను ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాను. అది ఏమిటంటే మా ఆయన తెచ్చే నెలవారీ జీతంలో రూపాయి కూడబెట్టి 5,000 అయితే సంపాదించానండి. మనం బయటికి వెళ్ళి సంపాదించడానికి చిన్నపిల్లలు ఉంటే ఎలా వీలవుతుంది? నాకు చిన్నపిల్లలు ఉండడంతో బయటికి వెళ్ళి సంపాదించడం చాలా కష్టంగా అనిపించేదండి. అందుకే ఇంట్లోనే ఉంటూ ఇలా పొదుపు అయితే చేశాను. నేను చెప్పే ఈ మంచి విషయం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీశానండి. మన మధ్యతరగతి కుటుంబంలో డబ్బుని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిగా అయితే ఈ జనరేషన్లో బ్రతకగలమండి. అనుభవంతో అయితే చెప్తున్నానండి. డబ్బులు లేకుంటే కుక్క బ్రతుకు కంటే దారుణంగా ఉంటుంది ఇప్పటి కాలంలో అయితే. కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించండి. అప్పుడే మనకు ఈ సొసైటీలో హ్యాపీగా బ్రతకగలమండి. నేను చెప్పిన ఈ మంచి మాట మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. నేను ఎదుర్కొన్న సందర్భం మీరెవరు ఎదుర్కోకూడదని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నానండి. ఇంకా ఇంతకంటే నేను ఏం చెప్పలేను. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మాటతో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.